భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారు అనేది రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి సార్. రాజకీయాలకి వాడకూడని అంశాన్ని మీరు ఈరోజు తీశారు. అసలు ఒక స్పష్టంగా రాష్ట్ర ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇంటెలిజెన్స్ రిపోర్టు, వాళ్ళకు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్, అంటే మీకే కాదు అధికారులు, మాకు కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే ఇంటెలిజెన్స్ ఉంటుందంటే మేము ఏర్పాటు చేసుకున్న ఇంటెలిజెన్స్ కాదు, నాకు సంబంధించి ఇంటెలిజెన్స్లో కొద్ది గొప్ప ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఆఫీసర్లు ఉంటారు. ఎందుకంటే మేము మంచి కోసం పోరాటం చేస్తున్నాం, మీరు చెడుని రిప్రజెంట్ చేస్తూ రాష్ట్రంని సర్వనాశనం చేయడానికి మీరు ఉంటారు. కాబట్టి ఎక్కడో ఒక మంచి ఆఫీసర్లు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఇంటెలిజెన్స్లో మంచి ఆఫీసర్లు ఉంటారు. అక్కడ ఏం జరుగుతుంది, ఏమి డిస్కషన్ జరుగుతుందని మాలాంటి వాళ్ళకి చేరవేసేటువంటి కొద్దో గొప్ప నిజాయితీ కలిగిన ఆఫీసర్లు, సమాజం బాగుండాలనే ఆఫీసర్లు ఉంటారు. కాబట్టి మాకున్నటువంటి ఆఫీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయినారు. హిందువుల మొత్తంలో శ్రీవారి భక్తుల మనసుల్లో వీళ్ళు శ్రీవారి ప్రసాదాన్ని కలుషితం చేశారు అనే ప్రయోగాన్ని ప్రచారాన్ని చేయటానికి వీళ్ళ సాయశక్తులు పడుతున్నారు అనేటువంటి ప్రచారం రూట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీని తుపాకీతో పేల్చాలని శ్రీవారి లడ్డూ అంశాన్ని చేసుకొని జగన్మోహన్ రెడ్డి వేరే సాంప్రదాయం, ఒక క్రిస్టియన్ సాంప్రదాయాన్ని విలువనిస్తాడు కాబట్టి ఆయన్ని మీరు తుపాకీ పేల్చాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మీరు చేసినటువంటి విఫల ప్రయత్నం కొన్ని కోట్ల మందిలో మీ దగ్గర మీ 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 మీద చీతూ అని ఊసే స్థాయికి మిమ్మల్ని తీసుకొచ్చిందని మీకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అందుకోసమనే చరిత్రలో మొట్టమొదటిసారిగా మీ అందరూ బిక్కమొఖాలు వేసుకొని, మీ అందరూ పేలముఖం వేసుకొని, మీ 8 మంది మంత్రులతో పాటుగా ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అర్థం కాకుండా ఒక్కొక్కళ్ళు ముఖాలు మార్చుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పడానికి కారణం ఏంటి అంటే మీలో పశ్చాత్తాపం మొదలయ్యింది. మీ పాపభీతి మిమ్మల్ని వెంటాడుతుంది. అద్దంలో మీరు చూసుకున్న ప్రతి క్షణం మేము పాపం చేశామో, పాపం మాట్లాడామో, వెంకటేశ్వర స్వామి ఎలా మమ్మల్ని శిక్షిస్తాడో అర్థం కాక నెత్తురు చుక్క లేకుండా మీరు ఈరోజు ప్రెస్ మీట్లో కూర్చున్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ విట్నెస్ చేశారు. ఎందుకు అంత దూరం? 164 సీట్లు ఇచ్చారు కదా, ఏమైంది? ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా. అప్పుడే 4 నెలలకే 5 నెలలకే కడాన పందికొవ్వు కలిసిందని చెప్పకపోతే ఏమైంది? దేనికి ఉపయోగం సార్ మీకు? అది మీకేమైనా ఓట్లు తీసుకొచ్చే అంశం, పోనీ రాజకీయంగా రేపొద్దున ఏమైనా ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడుతుందంటే అది కూడా కాదు. ఈరోజు మీరు మాట్లాడినటువంటి అవాస్తవాలని ప్రజలకి మీ ద్వారా నేను వివరిస్తాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు చరిత్ర క్షమించకూడని మాటలు. మీరు ఈ రోజు వరకు కూడా ప్రజలు అమాయకులు అనుకుంటే ఎట్లా అండి? ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటే ఎట్లా? ప్రజలు తెలివిలో తక్కువ వాళ్ళు అనుకుంటే ఎట్లా? అంటే మీకు ఓట్లేశారు కాబట్టి వాళ్ళు తిక్కలోళ్ళ, మీకు ఓట్లేశారు కాబట్టి వాళ్ళు అమాయకుల, మీరు 4 డ్యాన్సులు వేయగానే ఏళ్ళు వేశారు కాబట్టి 4 విజిట్ మీకున్నటువంటి అభిమానులు వేళ్ళు వేశారు కాబట్టి మీరు ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటారా? తప్పు సార్ పవన్ కళ్యాణ్ గారు, అది కాదు, కరెక్ట్ కాదు. అది మీరు అనుకుంటున్నట్టు ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, మీరు అనుకుంటున్నట్టు ప్రజలు వెర్రివాళ్ళు కాదు. ప్రజలకు వాస్తవాల మీద ఒక క్లారిటీ ఉంది. మాలాంటి వాళ్ళందరం పోరాటం చేస్తే ఈరోజు మీలాంటి వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. మీరు ఇరగదీసిందో పొడిసిందో ఏమీ లేదు. అక్కడ ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం మేము ఫైట్ చేసి మేము మాలాంటి వాళ్ళందరూ రక్తంతో స్వేదంతో ఈరోజు నువ్వు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గద్దెని వెళ్తున్నారు. మిమ్మల్ని అదే స్వేదంతో మళ్ళీ దించుతాం, కంగారు ఏం లేదు. 2029లో ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టాలి అంటే మీరు ముక్కోటి దేవతల్ని ప్రార్థించుకొని అడుగు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అది కూడా మేమే తీసుకొస్తాం. మళ్ళీ మీరు ఎవరి గురించి అవసరంలే, మీరు ఏ విధంగానూ ఆలోచించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని పొలిమేరల దాకా తరిమి కొట్టేంత వరకు జడా శ్రవణ్ కుమార్ లాంటి ప్రజాస్వామ్యవాదులు, ప్రజల కోసం పోరాడేవాళ్ళు ఈ రాష్ట్రంలో వాళ్ళ పోరాటాన్ని ఆపరు. లడ్డూ మీద మీరు చెప్పినటువంటి అవాస్తవాలు